వెల్కమ్ టు గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ప్రివ్యూ క్వాలిఫైయర్ 1. సో ఇవాళ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఫైనల్స్కి. ఇద్దరు కూడా చాలా కాంట్రాస్టింగ్ వేస్లోనే రీచ్ అయ్యారు సిమిలర్ డెస్టినేషన్కి. గుజరాత్ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఇన్ ద సీజన్, రాజస్థాన్ ఏమో మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్. బట్ ఎంతైనా కూడా ఓవరాల్గా సిమిలర్గానే రీచ్ అయ్యారు. ఆల్మోస్ట్ పాయింట్స్ టేబుల్ విషయంగా మనం చూస్తే గుజరాత్ 10 అవుట్ ఆఫ్ 14 గేమ్స్, రాజస్థాన్ 9 విన్స్ అవుట్ ఆఫ్ 14 గేమ్స్. అండ్ వీళ్ళిద్దరి మధ్య కేవలం ఒక్క మ్యాచే జరిగింది లీగ్ స్టేజ్లో. ఆ పర్టికులర్ ఎన్కౌంటర్లో గుజరాత్ కన్విన్సింగ్ మార్జిన్తో గెలిచింది వర్సెస్ రాజస్థాన్. డివై పాటిల్ స్టేడియంలో బై 37 రన్స్ గెలవటం మనం చూసాము. బట్ ఈ పర్టికులర్ మ్యాచ్కి ముందు గుజరాత్ ఒక లాస్ ఫేస్ చేసింది వర్సెస్ ఆర్సీబీ. అండ్ రాజస్థాన్ ఒక థ్రిల్లింగ్ క్లోజ్ మ్యాచ్ కర్టసీ అశ్విన్ వర్సెస్ సిఎస్కే గెలిచి రాబోతున్నారు క్వాలిఫైయర్ 1కి. సో పర్టికులర్లీ మనం గుజరాత్ మీద ఫోకస్ చేస్తే కనుక గిల్ ఆల్రెడీ కేకేఆర్ ఫార్మర్ ప్లేయర్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా క్రూషియల్గా హెల్ప్ అవ్వచ్చు. వెరీ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్, అప్ అండ్ డౌన్ సీజన్ జరిగింది అతనికి. బట్ ఒక క్వాలిటీ నాక్ కనుక ఆడగలిగితే అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ అది చాలా హెల్ప్ అవుతుంది లోవర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్కి. అండ్ సాహా కూడా ముఖ్యంగా పవర్ ప్లే విషయంలో ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఇంపాక్ట్ ఉంది అతనికి టీం మీద. సో అతను పర్టికులర్లీ ఫిట్గా ఉండాలి అండ్ ఏమాత్రం ఇంజురీ కన్సర్న్స్ ఉండకూడదని కోరుకుంటారు గుజరాత్. సో ఒకవేళ కనుక సాహా ఇంజూర్ అయితే కనుక మరి ఒక పర్టికులర్ ఇండియన్ బ్యాటర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైనప్లో రీప్లేస్మెంట్ లాగా. అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, గుర్కీరత్ సింగ్ మాన్. సో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్సే ఉన్నాయి. ఆర్ ఎల్స్ వేడ్ కూడా నెంబర్ 3 బదులు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేడ్ ప్లేస్లో కనుక ఇంకొక ఎక్స్ట్రా ఓవర్సీస్ ఆప్షన్ కూడా ఆడిద్దామా అని గుజరాత్కు థాట్ ఉండొచ్చు. సో ఒకవేళ సాహా ఫిట్గానే ఉంటే గిల్ అండ్ సాహా ఓపెనింగ్, మేబీ ఒక ఇండియన్ బ్యాటర్ నెంబర్ 3లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హార్దిక్ని 4లో. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే బోత్ లాకీ ఫర్గ్యూసన్ యాజ్ వెల్ యాజ్ అల్జరీ జోసెఫ్ని ఆడిపించవచ్చు. సో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎట్లా వెళ్తారు టీమ్ కాంబినేషన్ విషయంలో అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ వేడ్ కూడా ఒకవేళ ఫీచర్ అయితే కనుక ఐదర్ ఓపెనింగ్ ఆర్ నెంబర్ 3 పొజిషన్ పర్టికులర్లీ ఎంజాయ్ చేయొచ్చు ఈ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్స్ మీద అతని కెరియర్ మెజారిటీగా జరిగింది ఆస్ట్రేలియాలో. సో కోల్కతా కూడా రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్లో ఎక్కువగా పేస్ అండ్ బౌన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది ఆ ట్రాక్ అండ్ పిచ్చెస్. సో అతను కూడా మరి ఏదైతే టోర్నమెంట్లో కొంత అన్లక్కీగా కూడా అవుట్ అయ్యాడు కొన్నిసార్లు, అట్ ద సేమ్ టైం తన ప్రతిభని కూడా సరిగ్గా చూపించలేకపోయాడు. సో అతని నుంచి కూడా ఒక గ్రేట్ నాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్రూషియల్ మ్యాచెస్లో. పర్టికులర్లీ మనము వెరీ క్రూషియల్ మ్యాచ్ అగైన్స్ పాకిస్తాన్ కూడా చూసాం అతని నుండి ఐసీసీ T20 వరల్డ్ కప్లో. సో హార్దిక్ పాండ్యా కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో 87 నాట్అవుట్ స్కోర్ చేశాడు. సో పర్టికులర్లీ ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు ఆ మ్యాచ్లో. సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ని కూడా తీసుకొద్దాం అనుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ 6-7 మ్యాచెస్లో ఎంతైనా కూడా హార్దిక్ కొంతవరకు రన్స్కి దూరం అయ్యాడు. రన్స్ కొట్టినా కూడా స్కోర్ చేసినా కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ కుదరలేదు. సో హార్దిక్ నుండి కూడా ఒక గుడ్ క్యాప్టెన్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అద్భుతమైన ఫినిషర్స్ ఉన్నారు, మిల్లర్, టెవాటియా అండ్ ఈవెన్ రషీద్ ఖాన్ని కూడా యాడ్ చేసేయచ్చు మనం. ఎందుకంటే 200+ స్ట్రైక్ రేట్తో స్కోర్ చేశాడు ఇప్పటివరకు టోర్నమెంట్లో. వెరీ క్రూషియల్ క్యామియోస్ ఆడడం జరిగింది. సో బ్యాట్తో కూడా అతని నుంచి ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అపార్ట్ ఫ్రమ్ బాల్. ముఖ్యంగా గుజరాత్ కనుక చేజ్ చేస్తుంటే మిల్లర్, టెవాటియా అండ్ రషీద్ యొక్క కాంట్రిబ్యూషన్ అండ్ ఇంపాక్ట్ రియలీ
గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ టోర్నమెంట్లో. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ టాప్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ అవ్వడానికి కూడా వీళ్ళ ముగ్గురు చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. బట్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే కనుక గుజరాత్, స్పెషలీ న్యూ కండిషన్స్, కోల్కతా మరి ఎలా ప్లే అవుతుంది ఈ సీజన్లో అనేది ఇప్పటివరకు ఎవరూ ఆడలేదు కాబట్టి ఒక రకంగా అది బిగ్ ఛాలెంజ్ ఏ టీంకైనా కూడా, ముఖ్యంగా గుజరాత్కి కూడా. ఎందుకంటే గుజరాత్ మోర్ సూటెడ్ ఫర్ చేజింగ్ లాగా కనిపిస్తుంది, అట్లీస్ట్ కొంతవరకు మనం హిస్టరీ ప్రకారం వెళ్తే. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎట్లా వాళ్ళ గేమ్ ప్లాన్ని మార్చుకుని కాంట్రిబ్యూట్ చేస్తారా గుజరాత్కి అనేది ఆసక్తికరమైన పాయింట్. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఫాస్ట్ అండ్ పేస్ బౌన్సీ ట్రాక్స్ కాబట్టి లాకీ ఫెర్గ్యూసన్ కూడా కేకేఆర్ టీంకి ఆడిన ప్లేయరే. అండ్ ఒకవేళ కోల్కతాలో ఆడినా ఆడకపోయినా అట్లాంటి టైప్ ఆఫ్ బౌలింగ్కి చాలా హెల్ప్ ఉంటుందని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ లాకీ ఫెర్గ్యూసన్ అండ్ అల్జారీ జోసెఫ్ ఇద్దరిని కూడా ఫిట్ చేయగలిగితే కనుక దట్ విల్ బీ గ్రేట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు గుజరాత్కి. సో సాయి కిషోర్ యాక్చువల్లీ చాలా బాగా ఇంప్రెస్ చేశాడు, ముఖ్యంగా స్పిన్కి బాగా సహకరిస్తున్నప్పుడు ముంబై అండ్ పూణేలో పిచ్చెస్. అప్పుడు అతని కాంట్రిబ్యూషన్ అండ్ వెరీ ఎకనామికల్ బౌలింగ్ మనం చూసాము. బట్ కోల్కతాలో మళ్ళీ ఫీచర్ అవుతాడా, లేకపోతే అతని ప్లేస్లో మరి ప్రదీప్ సాంగ్వాన్ని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో యష్ దయాలే కాకుండా ప్రదీప్ సాంగ్వాన్ కూడా ఆడతాడా మరి 11లో? ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్తో వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ అఫ్ కోర్స్ షమీ అసలు ముఖ్యంగా స్టార్టింగ్ ఓవర్స్ పవర్ ప్లేలో అయితే ఆ సీమ్ ప్రజెంటేషన్ కానీ, వికెట్ టేకింగ్ డెలివరీస్, ఎట్లాంటి టైప్ ఆఫ్ ఇన్ఫార్మ్ బ్యాటర్ ఆర్ వరల్డ్ క్లాస్ బ్యాటర్ని కూడా ట్రబుల్ చేయగలిగే సత్తా ఉన్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. సో వాచ్ అవుట్ ఫర్ మొహమ్మద్ షమీ ఫర్ ఎర్లీ బ్రేక్ త్రూస్. సో ఎంతైనా కూడా కొంతవరకు సాహా ఇంజురీ కన్సర్న్స్ మైండ్లో ప్లే అవుతుంది గుజరాత్కి. అట్ ద సేమ్ టైం కొంతవరకు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మరి అది వాళ్ళకి అంత స్ట్రాంగ్ పాయింట్ కాదు, అదొకటి చూసుకోవాల్సి వస్తుంది గుజరాత్. అండ్ ఫ్యూ ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ రాబోతున్నారు ప్లే ఆఫ్స్కి, అంత కాన్ఫిడెంట్గా లేరు. సో మరి వాళ్ళు ఎలా రైజ్ అప్ అవుతారు? అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ మ్యాచ్ వర్సెస్ ఆర్సీబీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో అది ఎంతవరకు వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది? కొంతమంది బౌలర్స్ కూడా రన్స్కి వెళ్ళడం మనం చూసాము. అఫ్ కోర్స్ అది దాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ముంబై పూణే లెగ్ని కోల్కతాకు ఒక ఫ్రెష్ మైండ్ సెట్తోనే రావచ్చు. ముఖ్యంగా ఆశిష్ నెహ్రాది కూడా అలాంటి కూల్ అండ్ కామ్ మైండ్ సెట్ అలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా, గ్యారీ కర్స్టన్. సో గుజరాత్ కూడా ఏమీ ప్రెషర్ లేకుండా ఒక అండర్ ది రేడార్ ఆడేసి ఒక మంచి విన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది. అండ్ మనం రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏకైక టీం ఈ టాప్ 4లో ఎవరైతే ప్రీవియస్గా టైటిల్ గెలిచారు అని అంటే కనుక రాజస్థాన్ ఒక్కటే. 2008లో వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అయ్యారు. మళ్ళీ ఆఫ్టర్ 14 years ఆర్ 15 years టాప్ 2లో ఫినిష్ అయ్యారు. 2008లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. రాజస్థాన్ రాయల్స్ ఇనాగ్రల్ ఐపీఎల్ ఛాంపియన్స్. సో మరి అదే కంటిన్యూ అవుతుందా? ముఖ్యంగా మనం చూస్తే కూడా లాస్ట్ 14 seasons ఆఫ్ ఐపీఎల్ ఎవరైతే పాయింట్స్ టేబుల్లో సెకండ్ ఫినిష్ అవుతారో యూజువలీ వాళ్ళు ఎక్కువగా టైటిల్ గెలవడం అనేది మనం చూసాం. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. బట్ రాజస్థాన్కి ఆ రకంగా కూడా కొంతవరకు హిస్టరీ వాళ్ళ ఫేవర్లో ఉంది. సో 9 wins అవుట్ ఆఫ్ 14 games, మోస్ట్ సిక్సెస్, చాలా వెల్ రౌండెడ్ టీమ్, 5 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ హోల్డర్స్ కూడా ఈ టీంలో ఉన్నారు. సో ఎంతైనా కూడా జాస్ బట్లర్ ఫామ్ డెఫినెట్లీ ఒక కన్సర్నే. ఇలా మనం మాట్లాడతామని ఊహించుండము. స్పెషల్లీ ఫస్ట్ 7 matchesలో అలాంటి ఫామ్ చూపించాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ 7 matchesలోనే 500 runs స్కోర్ చేసేసాడు. బట్ తర్వాత నుంచి ఒక స్లంప్ అనేది చూసాం మనం. క్రిందటి మ్యాచ్లో కూడా వర్సెస్ సిఎస్కే మనం చూసాం, తొందరగా అవుట్ అయిపోవడం అనేది జరిగింది వర్సెస్ సిమర్జిత్ సింగ్. సో పేస్ బౌలింగ్ అగెయిన్స్గా కూడా కొంత స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ కోల్కతా అసలే పేస్ అండ్ బౌన్స్కి
అసిస్టెన్స్ ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వర్సెస్ షమీ కానీ యష్ దయాల్, లాకీ ఫెర్గుసన్ చాలా జాగ్రత్తగా ఆడాలి. అట్ ద సేమ్ టైం అతనికి పవర్ ప్లేలో డామినేట్ చేయడం చాలా ఇష్టము. సో ఆ బ్యాలెన్స్ అనేది ఎలా కుదురుతుంది. అండ్ ముఖ్యంగా మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది లాకీ ఫెర్గుసన్ యొక్క స్లోవర్ యార్కర్ టు డిస్మిస్ జాస్ బట్లర్. సో వాచ్ అవుట్ ఫర్ ఫెర్గుసన్ వర్సెస్ బట్లర్. అట్లాగే యశస్వి జైస్వాల్ బాగా ఇంప్రెస్ చేశాడు లేటర్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో. వెరీ గుడ్ యంగ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ కూడా ఉంది. సో అతని నుంచి కూడా ఒక స్ట్రాంగ్ స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సంజు శాంసన్ కూడా అంత ఫైర్ అవ్వలేదు ఈ సీజన్లో. సో మేబీ క్వాలిఫైయర్ 1 అతను కాంట్రిబ్యూట్ అండ్ విన్ అందించే అవకాశం ఉంటుంది రాజస్థాన్ రాయల్స్కి. సంజు శాంసన్ కూడా పర్టికులర్లీ పేసీ అండ్ బౌన్సీ టైప్ ఆఫ్ ట్రాక్స్ని ఎంజాయ్ చేస్తాడు. అండ్ దేవదత్ పడికల్ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్ బాగా ఎంజాయ్ చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ రోల్కి కూడా పర్టికులర్లీ బాగా అడాప్ట్ అవ్వడం అనేది మనం చూసాము. అండ్ హెట్మైర్ కూడా ఇప్పుడు బ్యాక్ ఇన్ ద 11 అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్ట్రైక్ రేట్స్ ఉంది అతనికి ఐపీఎల్ సీజన్లో. మంచి పవర్ హిట్టర్, గేమ్ చేంజర్, మెచ్యూరిటీ కూడా చూపిస్తున్నాడు. అండ్ రకరకాల సిచ్యువేషన్స్ నుంచి కూడా రాజస్థాన్ని ఒక గెలుపు దిశగా తీసుకెళ్ళడం అనేది మనం చూసాము. సో పరాగ్ కూడా కేవలం ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అతను యూటిలైజ్ చేసుకోవడం జరిగింది ఈ సీజన్లో. ఒక గ్రేట్ ఇన్నింగ్స్ చూసాం మనము వర్సెస్ ఆర్సీబీ. బట్ ఎంతైనా కూడా కొన్ని ఆపర్చునిటీస్ అతను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదని చెప్పచ్చు. బట్ ఇలాంటి డిఫికల్ట్ లాంగ్ టోర్నమెంట్లో ప్రతి గేమ్ కూడా 100% సక్సెస్ అచీవ్ చేయడం కష్టం. బట్ ఇవాళ ఒకవేళ టాప్ ఆర్డర్ వికెట్స్ కనుక త్వరగా కోల్పోతే క్వాలిఫైయర్ 1లో అప్పుడు పరాగ్ కానీ హెట్మైర్ కానీ కూడా టెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అశ్విన్ ఇప్పుడు కంపల్సరీ ఆల్రౌండర్ అని ట్యాగ్ పెట్టేయాలి. టెస్ట్ క్రికెట్లోనే కాదు, T20స్లో కూడా. అసలు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో రాజస్థాన్ని బెయిల్అవుట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ పొజిషన్లో ఉండడం కూడా రాజస్థాన్ మేజర్ క్రెడిట్ అశ్విన్కి ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వర్సెస్ సిఎస్కే అద్భుతమైన 6s యాజ్ వెల్ యాజ్ వెరీ సెన్సిబుల్ బ్యాటింగ్ అనేది చూసాము. సో ఫ్లోటర్గా ఐదర్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 7 ఎక్కడైనా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అశ్విన్ ఆ జాబ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ చేస్తున్నాడు రాజస్థాన్కి. అండ్ వెరీ ఎకనామికల్ బౌలింగ్ కూడా చూస్తూనే వచ్చాం మనము. చహాల్కి ఒక ప్రాపర్ సపోర్ట్ అండ్ అవసరమైతే పవర్ ప్లేలో మిడిల్ ఓవర్స్లో కూడా అతను చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా అతని స్కిల్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు బాల్తో. చహాల్ కూడా గ్రేట్ బౌలర్గా అగైన్ తన సత్తాను చూపించాడు. డెత్ ఓవర్స్లో కూడా సంజు శాంసన్ 1 or 2 overs చహాల్కి పర్టికులర్లీ స్టోర్ చేసుకుంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 18th 19th ఓవర్ ఆర్ సమ్టైమ్స్ 20th ఓవర్ కూడా మనం చూసాం చహాల్ వేయడం. సో గ్రేట్ ఫ్లెక్సిబిలిటీ ఒక క్యాప్టెన్కి కూడా అలాంటి ఒక స్పిన్ బౌలర్ ఉండడము. సో ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా ఒక 1 or 2 sixes కన్సీడ్ చేసినా సరే మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తూ ఉంటాడు. బోల్ట్ కూడా ముఖ్యంగా న్యూ బాల్తో ఒక గ్రేట్ వెపన్ రాజస్థాన్కి. పర్టికులర్లీ డెత్ ఓవర్స్ అంతగా ఎంజాయ్ చేయట్లేదు బోల్ట్ ఈ మధ్య. బట్ క్లాస్ బౌలర్, ముఖ్యంగా ప్రాపర్గా కనుక అతను లైన్ అండ్ లెంత్ కనుక పిక్ చేయగలిగితే కనుక స్టార్టింగ్లోనే గుజరాత్ టాప్ ఆర్డర్ డెఫినెట్లీ ట్రబుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా కేకేఆర్కి కోల్కతా పిచ్చెస్ కూడా బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. పర్టికులర్లీ అతని హైట్, పేస్, బౌన్స్, ఆ స్కిడ్డీనెస్. సో గుజరాత్ బ్యాటర్స్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ప్రసిద్ధ్ కృష్ణని, ముఖ్యంగా స్టార్టింగ్ ఓవర్స్లో. అండ్ ఒకవేళ వేరియేషన్స్ కావాల్సి వస్తే ఒబేద్ మెకాయ్ కూడా ఉన్నాడు రాజస్థాన్కి. సో ఓవరాల్గా 2 teams కూడా వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయి. మనకి చాలా వరకు అబ్జర్వ్ చేశాము ఈ 2 teamsని కూడా లీగ్ స్టేజ్లో. రకరకాల ఏరియాస్లో వీక్గా కనిపించారు. బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని ఏరియాస్లో అసలు అన్బీటబుల్గా కూడా కనిపించాయి.
ముఖ్యంగా గుజరాత్ ఫినిషింగ్ విషయంలో అండ్ చక్కటి బౌలింగ్ లైనప్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్ ఏంటంటే ఒక వెల్ రౌండెడ్గా ఉంది. బౌలింగ్ ఏమో అసలు టాప్ క్లాస్ 4-5 బౌలర్స్ ఉన్నారు. బ్యాటింగ్ విషయంలో కూడా ఒక 2 or 3 ప్లేయర్స్ మెయిన్గా స్టాండప్ అయ్యారు. బట్ పొటెన్షియల్ మాత్రం అందరిలో ఉంది. టాప్ 6-7 అందరూ కూడా మంచి ప్లేయర్సే. బట్ ఎవరు టర్న్అప్ అవుతారో అవసరమైనప్పుడు అనేది చూడాలి. రాజస్థాన్ పర్టికులర్లీ బ్యాటింగ్ ఫస్ట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తోందని మనం చెప్పుకోవచ్చు. గుజరాత్ బ్యాటింగ్ సెకండ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. బట్ టాస్ ఎవరి కంట్రోల్లో ఉండదు. అండ్ ముఖ్యంగా కోల్కతా అనేసరికి ఎంతైనా కూడా పేస్ అండ్ బౌన్స్కి సపోర్ట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వెదర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కోల్కతా అండ్ ఫ్యూ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ హెవీ రెయిన్ఫాల్స్ని చూస్తున్నాయి. సో ఆ విషయంగా కూడా మేబీ డక్వర్త్ లూయిస్ టర్న్ మెథడ్ని మైండ్లో పెట్టుకుని సెకండ్ బ్యాటింగ్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే కనుక ప్రెషర్ ఉండదు. ఇలాంటి మస్ట్ విన్ టైప్ ఆఫ్ గేమ్లో వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడచ్చు. బట్ సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఏం స్కోర్ చేయాలనేది సెకండ్ బ్యాటింగ్కి తెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్కి ఏంటంటే ఇది ఒక కొత్త పిచ్, కొత్త గ్రౌండ్ అనేసరికి అసలు ఎలాంటి స్కోర్ పార్ స్కోర్ అవ్వచ్చు అనేది ప్రెడిక్ట్ చేయడం కష్టం. సో చాలా డిఫికల్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా సెకండ్ బ్యాటింగ్ చేయాలా అనేది. ఇన్ఫ్యాక్ట్ రెండు క్యాప్టెన్స్ కూడా మేబీ టాస్ ఓడిపోతే బెటర్ అనుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మనం కనుక ప్లేయర్ బ్యాటిల్స్ కొన్ని చూస్తే బోల్ట్ అండ్ ప్రసిద్ వర్సెస్ గిల్, సాహా, అలాగే అశ్విన్ అండ్ యుజ్వేంద్ర చహల్ వర్సెస్ హార్దిక్, మిల్లర్, టెవాటియా అండ్ రషీద్ వర్సెస్ ఒబెడ్ మెకాయ్ డెత్ ఓవర్స్లో, అలాగే షమీ, లాకీ ఫెర్గ్యూసన్, యష్ దయాల్ వర్సెస్ జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, అలాగే లాస్ట్లీ రషీద్ ఖాన్ వర్సెస్ హెట్మయర్ అండ్ పరాగ్. సో నిజంగా గ్రేట్ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వాలిఫైయర్ 1లో. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే కోల్కతా అండ్ అహ్మదాబాద్ కూడా ఫుల్ కెపాసిటీ అలౌ చేయనిస్తున్నట్టుగా మనకి న్యూస్ తెలుస్తోంది. సో కోల్కతా అసలు 66,000 కెపాసిటీ ఈడెన్ గార్డెన్స్. సో ఆల్మోస్ట్ 70,000 వరకు కూడా అకామిడేట్ చేయగలుగుతుంది. సో ఎక్స్పెక్ట్ ఎ వెరీ గుడ్ మ్యాచ్. హోప్ఫుల్లీ వెదర్ మంచిగా కోఆపరేట్ చేసి అట్ ద సేమ్ టైం ప్రాపర్ హై స్కోరింగ్ ఆర్ లో స్కోరింగ్ థ్రిల్లర్ కనుక కుదిరితే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లే ఆఫ్స్వి.